హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఇదైతే సాటర్డే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ రుబ్బు అవి ప్రిపేర్ చేసి ఇలాగ ఇడ్లీలు అవి పెడుతున్నాను. కొన్ని రాగి ఇడ్లీ పెట్టాను, కొన్ని ఇలాగా వైట్ ఇడ్లీ పెట్టాను. రాగి ఇడ్లీ షూట్ చేయలేదు నేను. అలాగే కొంచెం ఉదయాన్నే కొంచెం రాగి జావ కూడా కాసేసనమాట. అది కొంచెం చల్లగా అయిన తర్వాత, వేడంతా పోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ముందు అది తీసుకున్న తర్వాత ఇడ్లీ అనేది తీసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా సరే కడుపులో ఏదైనా గ్యాస్ ఎక్కువ అనిపించినా, లేదు అనుకుంటే ఏదైనా డైజెషన్ అవ్వకపోయినా ఫుడ్ తీసుకుంటాం కదా, ఆ ఫుడ్ ఏదైనా డైజెషన్ అవ్వకపోయినా సరే ఎప్పుడైనా లేదు కొలెస్ట్రాల్ లాంటిది ఏదైనా ఉన్నా సరే అన్నిటికీ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందరికీ, లేడీస్ కానీ, చిన్నపిల్లకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైనాను. ఇక్కడ ఏంటంటే మనకు ఎంత వాటర్ అయితే మనకి తాగుదాం అనుకుంటున్నామో అంత వాటర్ అనేది వేసేసుకొని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎంత వాటర్ ఒక 1 గ్లాస్ వాటర్ తాగుతాము అనుకుంటే కనుక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇందులో జీలకర్ర, ధనియాలు, వాము, మెంతులు ఇలా వేసేసి 2 గ్లాసెస్ వాటర్ వేసి ఇవన్నీ వేసాం కదా, 1 గ్లాస్ వాటర్ అయ్యే వరకు బాగా మరిగించేసుకొని తర్వాత వడగట్టేసి ఒక గ్లాస్లోకి తీసేసుకోవడమే. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు, లేదా మనం టీ తాగే వేడి ఉంటుంది చూడండి, అంత వేడి వచ్చినంత వరకు ఉంచుకొని ఎలాగైతే టీ తాగుతామో ఆ విధంగా తాగిస్తే సరిపోతుంది. మనకి పొట్టలో అంతా కూడాను ఖాళీ పొట్టతో తీసుకుంటే పొట్ట అంతా క్లీన్గా అయిపోతుంది. అలాగే మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒకవేళ మనం తీసుకున్న ఫుడ్ ఏమైనా సరే అరగకపోయినా సరే అరిగిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయితే మనకి ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, లేడీస్ మెన్సెస్ టైంలో ఉంటాయి కదా, ఆ టైంలో కానీ మనం ఈ వాటర్ తీసుకుంటే చాలా బెనిఫిట్ అన్నమాట. ఒకసారి ట్రై చేయండి 4 వేసి. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇడ్లీలకి అయితే అంటే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీలు చేశాను అన్నాను కదా, ఇడ్లీలు చేసిన తర్వాత చట్నీ చేద్దామని చెప్పేసి టమాటీలు తీసాను. ఈ టమాటీలు ఏంటంటే చూడండి, బయట అంతా కూడా చాలా గట్టిగా ఉంది టమాటీ పండు. పోనీ ఏదైనా మధ్యలో మెత్తగా ఉంది, పోయింది అనుకుంటే గనక మనం ఇలా పురుగులు పట్టేస్తాయి అనేసి అనుకుంటాము. చూడండి అసలు పండంతా కూడాను మామూలుగానే ఉంది. చూసుకోకుండా కట్ చేసేస్తే గనక మనకి ఇది వచ్చినట్టే కూడా మనకి కనిపించదు. అంత దారుణంగా ఎలా ఉందో చూడండి. అసలు చూడగానే కూడా కడుపులు తిప్పేసింది. ఇంకా మిగతా టమాటీ పళ్ళు కోద్దామన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. చాలాసేపటి వరకు వెయిట్ చేసి ఇంకా టమాటీ పండంతా కూడా పడేసాను, మొక్కల దగ్గర వేసేసాను. ఏమైనా లోపల బాగా విత్తనాలు ఉంటే కనుక, లోపల గింజలు ఉంటాయి కదా, ఏమైనా మళ్ళీ టమాటీ చెట్లు గట్ట మొలకెత్తాయి కదా, మొక్కలకు కూడా బలం అని చెప్పేసి ఇంకా అది అలా పడేసాను. ఇంకా టమాటీ చట్నీ అంటే టమాటీ చట్నీ అంటే ఒక్కటే కాదు, మొన్న అంటే ఈ ముందు రోజే నేను బీరకాయలు ఫ్రై అనేది చేశానమాట. లేత బీరకాయలు, ఎప్పుడు నేను లేత బీరకాయలు ఫ్రై చేసినా లేకపోతే కూర వండినా సరే వాటి తొక్కలు అనేవి నేను పడేయనమాట. అవి అయితే వాటితోని అలాగే ఉట్టిగా అవి వేసి చేస్తే బాగోదు. అందుకని చెప్పేసి కొన్ని టమాటీ పళ్ళు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే వేసుకొని, అలాగే ఈ లేత బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా బాగా వాష్ చేసేసుకొని ఇంక అందులో పడేయడమే. ఇవి ఏమైనా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేయక్కర్లేదు. జస్ట్ మనం ఎలాగైతే ముందు బీరకాయలు కోసే ముందు ఈ తొక్కలు అనేవి తీసి తరిగి పక్కన పెట్టుకుంటామో అవి అలాగా ఉన్న పలంగా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను ఇక్కడ విరిచేటప్పటికి ఎంత చక్కగా విరిగిపోతున్నాయో. అలా ఉంటే గనక మనకి బీరకాయ తొక్క పచ్చడి అనేది మనకి చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇంక ఇదైతే మిక్సీ పట్టేసనమాట. ఈ పచ్చడి అయితే మనకి రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, వేడివేడిగా ఇడ్లీలు తిన్నప్పుడు కానీ, ఉల్లి దోశల్లోకి కానీ చాలా బాగా బాగుంటుంది. అంటే వేరేగా సింపుల్గా అయిపోద్ది అన్నమాట. ఎప్పుడైనా సరే చట్నీలు చేసుకోవాలి అనుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుందంటే అవి అవాయిడ్ చేసేసి ఇలాగా బీరకాయ తొక్కలున్నా, లేదంటే టమాటీ పచ్చడి అయినా సేమ్ ప్రాసెస్సే కదా, ఇలా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది. వేపేసి చాలా బాగా చాలా టేస్టీగా వస్తుంది. మనకి ఇది 3-4 డేస్ కూడాను ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. అలాగే తాలింపు కూడా వేసేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే కనుక అలానే ఉత్తనే తినేయచ్చు. అలాగే ఇక్కడ మనకి నిన్న యోగాంధ్ర అయింది కదా బీచ్ దగ్గర, అంటే బీచ్ దగ్గర కాదు, కొన్ని ప్లేసెస్లో మనకైతే వేశారు.
చేశారు కదా. అయితే మేమైతే నిన్న వెళ్ళామన్నమాట. నిన్న 21 కదా, 21కి మేము వెళ్ళాము. ఇదైతే మేము ఎర్లీ మార్నింగ్ 3 నుంచే మాకు బస్సెస్లు కానీ అలాగే మేము వెళ్ళాము. ఆ క్లిప్స్ అనేవి ఈ వీడియోలో వేస్తున్నాను. అంటే ఆ చిన్న చిన్న వీడియోస్ అనేవి ఇందులో యాడ్ చేసి మీకు పెడుతున్నాను అనమాట. వీడియో మొత్తం చూడండి. యాదవ్ గారు, శ్రీమతి టి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ, అలాగే శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎంపీ, వారికి కూడా సాదరంగా ఈ వేదిక స్వాగతం పలుకుతుంది. ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఒక వసుదైక కుటుంబకం అనే ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి భారత్ ఇస్తున్న తరుణంలో I now request శ్రీ ప్రతాప్ రాజ్ యాదవ్జీ, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్, అనే సందేశం ప్రసంగిస్తారు. అలాగే ఒకే ప్రాంగణంలో 3 లక్షలకు పైగా యోగ సాధకులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పరిగణించి 2 వరల్డ్ రికార్డ్స్ మనం స్థాపించబోతున్నాం. అలాగే శక్తి శాంతితో ముడిపడిన వ్యక్తిత్వం, ఇదే ఆయన నిజమైన ధ్యానం. పౌరుల పట్ల బాధ్యత, దేశం పట్ల శ్రద్ధ, యువత పట్ల నమ్మకం, ఇవన్నీ ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన శైలిలో నిండి ఉన్నాయి. ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి యోగ విద్యను అందించిన పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్రంలో కూడా అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారం. మన యోగ విశిష్టతను, గొప్పతనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు. ఒత్తిడి జయించి సంకల్పం నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ జార్జ్ శ్రీ ప్రతాప్ రాజ్ యాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జయ భారత్, జయ